హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 'కల్కి 2' మూవీ నుంచి అయితే దీపికా పదుకొనె అయితే ఆల్మోస్ట్ అయితే ఎగ్జిట్ అయిపోయింది. మరి ఆమె ప్లే చేసిన సుమతి రోల్ అయితే ఎవరు ప్లే చేస్తారు? యాక్చువల్‌గా అదొక కమర్షియల్ రోల్ అయ్యుంటే ఇంత పెద్ద డిస్కషన్ అయితే జరిగి ఉండేదైతే కాదు. కానీ అది చాలా ఇంపార్టెంట్ రోల్ ఆ సినిమాలో. అది కాదని మన ఎపిక్, మన పురాణాలకు సంబంధించిన ఒక మదర్ రోల్. ఒక కుంతిదేవి, ఒక గాంధారీదేవి, ఒక యశోదాదేవి. సో, అంతటి పవర్‌ఫుల్ అయిన రోల్‌ని దీపికా పదుకొనె అయితే చాలా పర్ఫెక్ట్‌గా అయితే సూట్ అయింది. అలాగే పోషింది. పెర్ఫార్మన్స్ కూడా ఇచ్చింది. మరి అంతటి పెర్ఫార్మన్స్ ఇవ్వగల నటి ఎవరైనా ఉన్నారంటే మన ఇండియాలో వచ్చేసి కేవలం ఒకే ఒక యాక్ట్రెస్ మాత్రమే ఆ రోల్‌కి పూర్తిగా సూట్ అవుతుంది. అలాగే పెర్ఫార్మన్స్ కూడా 100% అయితే ఇవ్వగలుగుతుంది. ఆమెనే ఆలియా భట్. ఆలియా భట్ ఎందుకు? బాలీవుడ్‌లో వేరే హీరోయిన్‌లు ఎవరు లేరా? అలాగే మన సౌత్ హీరోయిన్‌లో అంత పొటెన్షియాలిటీ కలిగిన నటీమణులు ఎవరు లేరా అంటే ఉన్నారు. 'త్రిష', 'నయనతార', 'అనుష్క' లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం సపోజ్ 'అనుష్క' గారిని ఆ రోల్‌కి తీసుకుందాం అనుకోండి. యాక్చువల్‌గా ఆమె 'ప్రభాస్' గారితో వచ్చేసి చాలా సినిమాలైతే చేసింది. అలాగే 'ప్రభాస్' గారితో ఈ సినిమాతో చేస్తే రొటీన్ ఫీలింగ్ అవుతుంది. ఈ రోల్‌కొచ్చేసి ఆమె యొక్క ఫిజిక్ కూడా కాస్త ఇబ్బంది పెడుతుంది. ఆమె కాస్త చేయడానికైతే కాస్త కష్టమవుతుంది. అలాగే 'నయనతారని' తీసుకుంటే ఆమె వచ్చేసి 'దీపికా పదుకొనె' ఎంత ఈగో ఉందో ఆమెకు కూడా సౌత్‌లో అంత ఈగో ఉంది. యాక్చువల్‌గా ఆమె ప్రమోషన్‌లకైతే అస్సలు హాజరు కాదు. దీపికతో ఆమె ఏ ప్రమోషన్ విషయంలోను గాని, దీపికతో ఏ ప్రాబ్లమ్స్ అయితే మూవీ టీమ్ ఫేస్ చేశారో ఇప్పుడు 'నయనతార' గారిని తీసుకుంటే అదే ప్రాబ్లమ్స్ వచ్చేసి మూవీ టీమ్ అయితే ఫేస్ చేయాల్సయితే ఉంటుంది. పోనీ 'త్రిషని' తీసుకుందామంటే ఆమె ప్రైమ్ టైమ్ వచ్చేసి ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు పాన్ ఇండియాలో ఆమెకు ఎటువంటి రిలీజ్ అయితే లేదు. ఆ క్యారెక్టర్ సూట్ కాదు. ఇక కన్నడ ఇప్పుడు 'రష్మిక' గారిని పాన్ ఇండియాలో ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉంది. మార్కెట్ ఉంది. ఫేమ్ ఉందని తీసుకుందామనుకో ఆమెకొచ్చేసి ఆ క్యారెక్టర్ అయితే సూట్ కాదు. ఎందుకంటే యాక్చువల్‌గా ఆమె వచ్చేసి 'సర్కారు నీకెవరు' లాంటి సినిమాల్లో వచ్చేసి కమర్షియల్ సినిమాల్లోన ఒక తింగరి రోల్‌కైతే ఆమె సెట్ అవుతుంది గానీ అంతటి పర్ఫార్మెన్స్ అయితే 'రష్మిక' అయితే ఇవ్వలేదు. ఇక బాలీవుడ్‌లో వేరే హీరోలు ఎవరైనా తీసుకుందాం అనుకుంటే ఇప్పుడు 'ప్రియాంక చోప్రాని' తీసుకున్నా ఆమె వచ్చేసి హాలీవుడ్‌లో బిజీగా ఉంది. అలాగే 'మహేష్ బాబు' గారితో సినిమా చేస్తుంది. ఆమె డేట్స్ దొరకడం చాలా కష్టం. అలాగే 'కరీనా కపూర్' లాంటి వాళ్ళని తీసుకున్నా కూడా ఆమె 'ప్రభాస్' పక్కన సెట్ అవ్వదు. ఆమె ఫేస్‌లో కొన్ని కవలికలైతే ముఖ కవలికలు మారిపోయాయి. ఎటు చూసుకున్నా ఇప్పుడు 'ఆలియా భట్' మాత్రమే ఆ రోల్‌కి సెట్ అవుతుంది. ఎందుకంటే 'ఆలియా భట్‌ని' తీసుకుంటే వీళ్ళు 'దీపికా పదుకొనె' కూడా పర్ఫెక్ట్‌గా కౌంటర్ ఇచ్చినట్టయితే అవుతుంది. ఎందుకంటే 'దీపికా పదుకొనె'కి ఇప్పుడు నంబర్ 1 బాలీవుడ్‌లో ఉంటూ అలాగే ఆమెకు పర్ఫెక్ట్‌గా పోటీనివ్వగలిగే నటి కూడా ఆలియానే. ఎందుకంటే ఆమె యొక్క పీఆర్ టీము, దీపికా పదుకొనె పీఆర్ టీమ్ ఎప్పుడైతే పోటీ పడుతూనైతే ఉంటాయి. అలాగే దీపికా పదుకొనె తీసుకుంటే ఏ విధమైన అడ్వాంటేజ్ మూవీ టీమ్‌కి వస్తాయో, ఆలియా భట్‌ని తీసుకుంటే కూడా అలాంటి అడ్వాంటేజెస్ అయితే వస్తాయి. ఎందుకంటే ఆమె గ్లోబల్‌గా గాని, పాన్ ఇండియాలో గాని పర్ఫెక్ట్ ఇమేజ్ ఉంది. అలాగే దీపిక చేసినట్టు ఎటువంటి బెట్ చేయదు. ఇప్పుడు దీపిక వచ్చేసి చాలా డిమాండ్ అయితే చేస్తుంది. కానీ ఆలియా భట్ చేయదు. ఎందుకంటే ఆ 'త్రిబుల్' చూసినప్పుడు ఆమె క్యారెక్టర్‌కి వచ్చేసి చాలా ఇంపార్టెన్స్ ఉందనేది అనుకున్నా. కానీ ఇంపార్టెన్స్ ఉన్నప్పటికీ స్క్రీన్ టైమ్ అయితే చాలా తక్కువ అయితే అయింది. కానీ అప్పుడు ఆలియా భట్ వచ్చేసి ఎటువంటి కామెంట్ 'రాజమౌళి' బృందం ముందు చేయలేదు. సో, ఆమె వచ్చేసి చాలా సైలెంట్‌గానే ఉంటుంది. ఇప్పుడు 'దీపిక పదుకొనె' వచ్చేసి ఇదొకటిసారి మొదటిసారి కాదు. ఆమె ఇష్యూలో తప్పంటే ఖచ్చితంగా 'దీపికా పదుకొనె'దే. 'దీపికా పదుకొనె' సౌత్ ఇండస్ట్రీని ఇన్సల్ట్ చేయడం ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు చాలా సార్లు అయితే చేసింది. ముందుగా ఈ 'కల్కి' మూవీ విషయంలో తీసుకుంటే ముందు 'కల్కి' మూవీని అనౌన్స్ చేసినప్పుడు వైజయంత్ మూవీస్ వారు ఏమన్నారంటే ఇది 'ప్రభాస్' సినిమా అయితే అనౌన్స్ చేశారు. కానీ 'దీపికా పదుకొనె' అందుకొచ్చేసి ట్విట్టర్ ద్వారా నాగేశ్వన్ గారు ఇది 'ప్రభాస్' గారి సినిమా కాదు. ఇది 'దీపికా పదుకొనె' మరియు 'ప్రభాస్' సినిమా నుంచి మీరు అనౌన్స్ చేయాలని అయితే డైరెక్ట్‌గా అయితే ఆమె కౌంటర్ ఇచ్చింది. సో, ఆమె అయితే కౌంటర్ ఇచ్చింది. 'ప్రభాస్' గారితో సినిమా చేసినందుకు అయితే కౌంటర్ ఇచ్చింది. అలాగే ఆమె వచ్చేసి బాలీవుడ్‌లో 'హృతిక్ రోషన్' గారితో 'ఫైటర్' సినిమా చూసినప్పుడు ఏమందంటే 'హృతిక్ రోషన్' గారితో చేయడం నా కల. ఇండస్ట్రీలో నుంచి వచ్చినప్పటి నుంచి నేను 'హృతిక్ రోషన్' గారి కోసం చేయడానికి ఎదురు చూస్తున్నాను అయితే చెప్పింది. కానీ అప్పుడు మాత్రం వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఇది 'హృతిక్ రోషన్' మరి 'దీపికా పదుకొనె' గారి చిత్రము. 'హృతిక్ రోషన్' కూడా నా సహ నటుడే. అంతకంత పెద్ద తోపు కాదనైతే అనలేకపోయింది. మీరు నెక్స్ట్ 'షారుఖ్ ఖాన్' గారితో ఎన్ని సినిమాలు చేసింది. అది 'షారుఖ్ ఖాన్' గారి సినిమాలు గాని అవి ప్రొజెక్ట్ అయ్యాయి. కానీ అవి 'దీపికా పదుకొనె' సినిమాలని మాత్రమే ప్రొజెక్ట్ చేయాలని ఆమె ఎక్కడ కండిషన్ పెట్టలేదు. నెక్స్ట్ 'అమీర్ ఖాన్‌తో' సినిమా తీసినా కూడా 'అమీర్ ఖాన్' సినిమాలనే ప్రమోట్ చేస్తారు. ఇది 'దీపికా' సినిమా ప్రమోట్ అయితే చేయరు. సో, ఈ విధంగా చూసుకుని ఆమె సౌత్ హీరోతోనే మాత్రమే కండిషన్స్ అయితే పెట్టింది. బాలీవుడ్‌లో ఇన్ని సినిమాలు తీసింది కదా! ఆమె ఇంతవరకు అయితే ఎక్కడ కూడా కండిషన్లు అయితే పెట్టలేదు. ఇంతకుముందు ఆమె వచ్చేసి 'స్పిరిట్' మూవీలో కూడా తీసుకున్నారు 'సందీప్ రెడ్డి వంగ'. కానీ ఏమైందో ఏమో తెలియదు గానీ తర్వాత ఆమె అయితే సినిమా నుంచి వచ్చేసి ఎగ్జిట్ అవ్వడం అయితే జరిగింది. కానీ కొన్ని రోజులకి ఏం చేసిందంటే పర్ఫెక్ట్‌గా 'అట్లీ' మూవీ గారి సినిమాలో నుంచి ఒక అనౌన్స్‌మెంట్ ఇచ్చి ఈ సినిమాలో రావడం అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చారు. ఆ విధంగా అయితే ఆ మూవీ టీమ్‌కి అయితే కౌంటర్ ఇచ్చింది. తర్వాత ఆమె కొన్ని మాఫియా గూడుపుటాలు అయితే చేస్తుంది. అది ఎలాగంటే ఆమె ఒక ఇంటర్వ్యూలో డైరెక్ట్‌గా చెప్పేసింది. నేను ఎందుకు ఆ మూవీ నుంచి తప్పుకున్నానంటే, నాకొచ్చేసి పిల్లవాడున్నాడు. ఇప్పుడు డెలివరీ నాకు ఒక బేబీ ఉంది. సో, ఆ బేబీ తీసుకోవడానికి నెలలో నాకొచ్చేసి ఒక 8 రోజుల వరకు సెలవులు కావాలి. అలాగే ఒక డే వచ్చేసి 6 గంటలు మాత్రమే పనిచేస్తానని కండిషన్‌లో పెట్టాననేది చెప్పింది. సో, అప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే, ఇది ఇక్కడ సందీప్ రెడ్డి వంగ గారిదే తప్పు అనైతే చాలామంది అయితే కామెంట్ చేశారు. అలాగే కొన్ని రోజులకొచ్చేసి ఆమె యొక్క పీఆర్ టీమ్ ఏం చేసింది, ఆ సినిమాలో వచ్చేసి చాలా అల్లరి సీన్‌లు అయితే ఉన్నాయి. అందువల్ల దీపిక తప్పకుండానే రూమర్స్ అయితే విడిచింది. తర్వాత సందీప్ రెడ్డి వంగ గారు కూడా దీని నుంచి అయితే ఓపెన్ అయ్యారు. అసలు ఒక డర్టీ పీఆర్ టీమ్స్ వాళ్ళైతే చేస్తున్నారు. అసలు మేము నమ్మి కథ చెప్తాం కదా! కథ చెప్పిన తర్వాత
అసలు ఇలాంటి విషయాలు లీక్ ఎందుకు చేయడం ఇదంతా మంచి పద్ధతి కాదని సీరియస్ అవ్వడం అయితే జరిగింది. తర్వాత వాళ్ళ పీఆర్ టీమ్ నుంచి వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా కౌంటర్లు అయితే ఇచ్చారు. ఎందుకంటే యాక్చువల్‌గా ఈ విషయంలో తప్పు సందీప్ రెడ్డి గారిది. ఎందుకంటే ఆ సినిమాలో వచ్చేసి మహిళలను చాలా కించపరచడము, వాళ్ళ అడల్ట్ సీన్‌లు ఎక్కువ చేపించడం జరుగుతుంది. అందులో కూడా దీపిక వచ్చేసి తప్పించుకోవడం అయితే చాలా మంచి పని చేసిందని అయితే చెప్పారు. మరి ఒకవేళ సందీప్ రెడ్డి వంగ గారిది తప్పు లేకుంటే మరి అట్లీ బృందం, అల్లు అర్జున్ గారి బృందం దీపికను ఎందుకు తీసుకుంటారు? ఆమె ఒక రెమ్యునరేషన్ విషయంలోన ఆమె అంత రాజీ పడకపోయినా వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? వీళ్ళు ఏ విధంగా భరిస్తారంటే ఇక్కడే ఒక మతలబ్ అయితే ఉంది. ఎందుకంటే అట్లీ సినిమా చేయడం అయితే ఇది దీపికా పదుకొణెకైతే ఫస్ట్ మూవీ కాదు. ఇది యాక్చువల్‌గా అట్లీ గారితో ఆమె 'జవాన్' మూవీ అయితే చేసింది. 'జవాన్' మూవీ చేసేటప్పుడు ఆమె ఏం చేసిందంటే ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ అయితే తీసుకోలేదట 'షారుఖ్ ఖాన్' కోసం. సో, అక్కడ వాళ్ళు వచ్చేసి అట్లీ గారు అని వారి నిర్మాత గారు చాలా ఇంప్రెస్ అయితే అయ్యారంట. అప్పుడే ఆమెకు వచ్చేసి ఒక మాట ఇచ్చారు. నెక్స్ట్ మూవీ కూడా మీతో అయితే మేము ఖచ్చితంగా చేస్తాం. నెక్స్ట్ మూవీలో కూడా మిమ్మల్ని హీరోయిన్‌గా అయితే తీసుకుంటామని అయితే వాళ్ళకి అప్పుడే మాట ఇచ్చారు. యాక్చువల్‌గా అట్లీ సినిమా వచ్చేసి అల్లు అర్జున్ గారితో ముందు చేయాల్సిన కథ కాదు. అది యాక్చువల్‌గా వచ్చేసి సల్మాన్ ఖాన్ గారు మరియు రజనీకాంత్ గారి కాంబినేషన్‌లో తీయాల్సిన సినిమా. ఒకవేళ సల్మాన్ ఖాన్ గారు అప్లై చేస్తే ఆ ప్రాజెక్ట్‌లో వచ్చేసి దీపిక అయితే వచ్చేది. అల్లు అర్జున్ గారు ఉండేవారు కాదు. కానీ సల్మాన్ ఖాన్ గారితో చేస్తే ఆ ప్రాజెక్ట్ అయితే వర్కౌట్ అవ్వదు. భారీ బడ్జెట్ అవుతుంది. మళ్ళీ సౌత్‌లో దానికి ఫేమ్ రాదు. రజనీకాంత్ గారు కూడా ఆ సినిమాపై అయితే పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. అలాగే మార్కెట్ కూడా పడిపోతుంది. సల్మాన్ ఖాన్ గారు వరుస ఫ్లాప్‌తో ఉన్నారు కాబట్టి పెద్ద బడ్జెట్ సినిమాతో రిస్క్ అని అల్లు అర్జున్ గారిని తీయడం అయితే జరిగింది. అల్లు అర్జున్ గారు కూడా ఆఫర్ కోసం అయితే ఎదురు చూసారు. ఇది వచ్చి పైన లెవెల్‌లో బెస్ట్ ప్రాజెక్ట్ ఇది అవుతుంది కాబట్టి ఆయన అయితే ఓకే చేయడం జరిగింది. తర్వాత దీపిక గారిని అప్రోచ్ చేస్తే ఆమె కూడా యెస్ అని చెప్పింది. సో, ఇక్కడ రెమ్యునరేషన్ మ్యాటర్ వచ్చేసి అంతకుముందు వాళ్ళు మాట అయితే తీసుకున్నారు. నెక్స్ట్ మూవీ ఖచ్చితంగా దీపిక గారితో తీసుకుంటామని అయితే అన్నారు. వాళ్ళు వచ్చేసి అట్లీ గారు నెక్స్ట్ ఏ మూవీతో తీసినా నిర్మాతతోనే ఖచ్చితంగా అందులో వచ్చేసి దీపిక పదుకొణె అయితే హీరోయిన్ అవుతుంది. కానీ అల్లు అర్జున్ గారు హీరో అవ్వరు. యాక్చువల్‌గా అక్కడ వచ్చేసి సల్మాన్ ఖాన్ గారితో చేయాలి. తర్వాత అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు యాక్ట్ చేయడం వల్ల సౌత్ ప్రాజెక్ట్ అయితే అయింది. తర్వాత దీపిక పదుకొణె తీసుకోలేదు. దీపిక పదుకొణె తీసుకున్న తర్వాత మాత్రమే అల్లు అర్జున్ గారిని అయితే తీసుకోగలరు. సో, ఈ విధంగా ఆమె సౌత్ మీదకి వచ్చేసి కండిషన్‌లు తక్కువ చేయడానికైతే లేదు. యాక్చువల్‌గా అది ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ మాత్రమే. సో, ఈ విధంగా అట్లే మరి అల్లు అర్జున్ బృందం అయితే ఆమెను వచ్చేసి రెమ్యునరేషన్ విషయంలో భరించగలుగుతున్నారు. ఎందుకంటే 'జవాన్' మూవీ సినిమాలోన ఆమె తక్కువ రెమ్యునరేషన్ చేసింది కాబట్టి. సో, ఇప్పటి నుంచి అయితే దీపికా పదుకొణె సౌత్ మూవీలో తీసుకోవడానికి అయితే చాలామంది అయితే దర్శకులు నిర్మాత ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే దీపికా పదుకొణె కంటే బెస్ట్ చాయిస్ వచ్చేసి ఆలియా భట్ అని అయితే నా ఉద్దేశం. సో, మీరేమనుకుంటున్నారు? దీపిక ప్లే చేసిన రోల్ ఆలియా భట్ ప్లే చేస్తుందా? ఒకవేళ మేకర్స్ తీసుకుంటే ఎవరు బెస్ట్ చాయిస్ అవుతారో నా వరకు అయితే ఆలియా భట్ వచ్చేసి బెస్ట్ చాయిస్. ఎందుకంటే ఆమె పెర్ఫార్మెన్స్‌లో గానీ, ఆమె యొక్క క్యారెక్టరైజేషన్‌లో గానీ, ఆమె యొక్క మార్కెట్‌లో గానీ, బ్రాండ్ వాల్యూ కానీ, పీఆర్ టీమ్‌లో కానీ ఆమె వచ్చేసి నార్త్‌లో వచ్చేసి చాలా బలంగా ఉంది ఆమె యొక్క టీమ్. సో, ఏ విధంగా తీసుకున్నా ఆలియా భట్ గారిని దీపిక ప్లేస్‌లో తీసుకుంటే ఖచ్చితంగా 'కల్కి 2' మూవీకి వచ్చేసి చాలా బెనిఫిట్సే ఉంటాయి కాబట్టి ఎటువంటి నష్టం అయితే ఉండదని నా ఒపీనియన్. సో, మీరు ఈ విషయంలో ఏమనుకుంటున్నారు? ఆలియా భట్‌ని తీసుకుంటే ఆమె పెర్ఫార్మెన్స్ చేయగలదా? ఆలియా భట్‌ని తీసుకోవడం ఒక మంచి నిర్ణయమా? సో, మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోకి వచ్చేసి ఒక లైక్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.